సింపుల్ అండి. ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ వాల్యూ అనేది 1300 ఉంది. అలాగే బి వాల్యూ ఎంత ఉంది? 1450. అయితే వాడు ఏమడిగాడు? దెన్ బి ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ఏ కంటే బి ఎంత ఎక్కువ అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఎంత? 150. సో డిక్రీజింగ్ పర్సెంటేజ్ ఎంత? 150. దేంతో కంపేర్ చేస్తున్నాడు? కంపేర్ చేసి చూడాలి. బి ఈజ్ ఓకేనా, దెన్ బి ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ ఏ. ఏ కంటే ఎంత ఎక్కువ? బి అనే వాల్యూ ఏ కంటే ఎంత ఎక్కువ? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా దేంతో కంపేర్ చేస్తున్నామో చూసుకోవాలి. బి ఈజ్ అంటే ఏ యొక్క వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, 1300 ఇంటూ 100%. ఓకేనా, సో ఈ 2 జీరోస్ క్యాన్సిల్. సో 13 టేబుల్తో చూడండి ఏమవుతుంది. సో 13 1 13, 2 వచ్చింది. ఓకేనా, ఇక్కడ చేస్తాను చూడండి. 150 ఇంటూ 13 కదా. సో 13 1 13 అంటే 2 0. ఓకేనా, అగైన్ 13 1 13 అంటే 11తో మన ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. ఒకటే ఉంది ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్. సో అప్పుడు ఏమవుతుందంటే 11.54 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఇది